భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా ఆఖరిదైన మూడో మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి వైట్ వాష్ అవమానాన్ని తప్పించుకుంది. ఈ డే నైట్ మ్యాచ్లలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆనవాయితీ. కానీ ఆస్ట్రేలియా అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుని భారీ మూల్యం చెల్లించుకుంది. టాస్ గెలవకపోయినా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టిన ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఆకాశమే హద్దు అన్నట్టుగా, మైదానమే తన అడ్డా అన్నట్టుగా ఆస్ట్రేలియా బౌలర్ల గుండెల్లో గుబులు రేపుతూ ఇండియా బ్యాటింగ్ పవర్ హౌస్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన 2.0 వెర్షన్ బ్యాటింగ్ను ఈ మ్యాచ్లో ఆవిష్కరించాడు. గత మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసిన రోహిత్ ఈ మ్యాచ్లో సెంచరీ సాధించి మ్యాచ్కే హైలైట్గా నిలిచాడు. సొగసైన డ్రైవ్లతో, చూడముచ్చటైన సిక్సర్లతో రోహిత్ ఈ రోజు మ్యాచ్లో శివతాండవం చేశాడు. ఇక మరో ఎండ్లో ఉన్న కోహ్లీ కూడా తనలో పవర్ అయిపోయింది అన్న విమర్శలకు పిక్చర్ అభి బాకీ హై అన్నట్లు బదిలిస్తూ క్రీజ్లో పాతుకుపోయి అర్ధ సెంచరీతో సమాధానమిచ్చాడు. అలా ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు చివరి వన్డేలో మెరుపులు మెరిపించి తలుక్కున మెరిసి అభిమానులను మురిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లు ఎంత గింజుకున్నా ఈ ఇద్దరు వాళ్లకు వికెట్లు ఇవ్వకుండా బొమ్మ చూపించి విజయాన్ని ఇండియా చేతిలో పెట్టారు. ఇక ఈ మ్యాచ్లో ఒకానొక దశలో ఆస్ట్రేలియా 280 నుండి 300 పరుగులు చేసేలా కనిపించింది. అయితే భారత బౌలర్ల సమిష్టి కృషి వల్ల ఆస్ట్రేలియా వైట్ వాష్ ఆశలు అడియాసలు అయ్యాయి. మధ్య ఓవర్లలో సుందర్, అక్షర్ పటేల్ మంచి స్పిన్ బౌలింగ్తో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచారు. ఆ ఒత్తిడిని మరింత పెంచుతూ హర్షిత్ రాణా సూపర్ ఫాస్ట్ బౌలింగ్తో 4 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ అలానే లోయర్ ఆర్డర్ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఫీల్డింగ్లో అయ్యర్, కోహ్లీలు ఇద్దరు కూడా సెన్సేషనల్ క్యాచ్లు పట్టి సిడ్నీ స్టేడియాన్ని షేక్ చేశారు. అలా భారీ స్కోరు చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఆసీస్కు భారత బౌలర్లు, ఫీల్డర్లు ఆ అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో ఇండియా ఫీల్డర్లు 1-2 క్యాచ్లను, సింపుల్ రనౌట్లను మిస్ చేశారు. అవి గనుక చేసి ఉంటే ఆస్ట్రేలియా మరింత తక్కువ స్కోరుకు పరిమితమయ్యేది. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై ఇండియా వన్డే సిరీస్లలో ఎప్పుడూ వైట్ వాష్ అవ్వలేదు. ఈసారి కూడా ఆ రికార్డు అలానే పదిలంగా ఉండిపోయింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు మంచి ఆరంభమే లభించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు తాత్కాలిక కెప్టెన్ మిచెల్ మార్ష్ దూకుడుగా ఆరంభించారు. హెడ్, మార్ష్ ఇద్దరు ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత మొదటి వికెట్కు వేగంగా పరుగులు జోడించారు. ఇద్దరు కూడా తమదైన శైలిలో బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ భాగస్వామ్యం జట్టుకు బలమైన పునాది వేసినా ఇద్దరు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. నిలదొక్కున్న ఓపెనర్లు ఇద్దరిని భారత బౌలర్లు తక్కువ సమయంలో పెవిలియన్కు పంపారు. ట్రావిస్ హెడ్ 29 పరుగుల వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 61 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదకరంగా మారుతున్న మిచెల్ మార్ష్ 41 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ పరిస్థితుల్లో వన్ డౌన్ బ్యాటర్ మాథ్యూ షాట్ 4వ స్థానంలో వచ్చిన మ్యాట్ రెన్షా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలబెట్టడానికి ప్రయత్నించారు. అయితే 30 పరుగుల వద్ద మాథ్యూ షాట్ వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని బ్యాట్తో నేరుగా బలంగా కొట్టాడు. మాథ్యూ షాట్ కొట్టిన బంతి బుల్లెట్ వేగంతో షార్ట్ కవర్స్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న కోహ్లీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన శరీరాన్ని వెనక్కి వంచి రెప్పపాటులో ఆ బంతిని ఒడిసి పట్టాడు. బంతి వేగం మరియు దూరం కారణంగా ఈ క్యాచ్ను పట్టడం ఎంత మాత్రం సులభం కాదు. అయినా సరే కింగ్ కోహ్లీ తన రిఫ్లెక్స్లతో ఆ కష్టమైన క్యాచ్ను సునాయాసంగా అందుకున్నాడు. అలా ఈ మ్యాచ్లో సూపర్ ఫీల్డింగ్తో అదరగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ తీసిన ఈ వికెట్తో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మరియు కుల్దీప్ యాదవ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. అయితే ఆ ఒత్తిడిని అధిగమిస్తూ జాగ్రత్తగా ఆడుతూ రెన్షా, అలెక్స్ క్యారీ 4వ వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యం జోడిస్తూ ఆస్ట్రేలియాను కష్టాల నుండి గట్టెక్కించారు. ఈ భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. హర్షిత్ రాణా వేసిన 34వ ఓవర్లో మరో సంచలనం చోటు చేసుకుంది. హర్షిత్ రాణా వేసిన బంతిని అలెక్స్ క్యారీ భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని బౌండరీ వైపుగా పైకి లేచింది. ఆ సమయంలో అయ్యర్ బౌండరీ వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి పూర్తి స్థాయిలో డైవ్ చేసి ఆ క్యాచ్ను ఒడిసి పట్టాడు. ఇది ఈ సిరీస్లోని అత్యుత్తమ క్యాచ్ అని చెప్పొచ్చు. అయ్యర్ పట్టిన విధానం సూపర్ మ్యాన్ను తలపించింది. అలెక్స్ క్యారీ వికెట్ తీయడానికి శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ అసాధారణమైనది అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అద్భుతమైన క్యాచ్ పట్టే క్రమంలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు.
క్యాచ్ పూర్తయిన వెంటనే అయ్యర్ నొప్పితో విలవిల్లాడాడు. దీంతో క్యాచ్ తర్వాత అయ్యర్ మైదానం నుండి వెళ్లిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా నిలకడగాడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లిన రెన్షా తన కెరీర్లో తొలి వన్డే అర్ధ సెంచరీని నమోదు చేశాడు. రెన్షా ఎక్కడా దూకుడుగా ఆడకుండా ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే అవసరమైనప్పుడు బౌండరీలు కొట్టి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోరు వైపు వెళ్లడానికి అతని ఇన్నింగ్స్ దోహదపడింది. అయితే అర్ధ సెంచరీ చేసిన మ్యాట్ రెన్షాను 56 పరుగుల వద్ద సుందర్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు. రెన్షా అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పట్టు తప్పింది. భారత యువ పేసర్ హర్షిత్ రాణా అద్భుతమైన ప్రదర్శనతో ఆసీస్ మిడిల్ మరియు లోయర్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. భారీ హిట్టర్ మిచెల్ ఓవెన్ను ఒక పరుగుకు అవుట్ చేసిన హర్షిత్ మరో కీలక బ్యాటర్ కూపర్ కోనోలీని 23 పరుగుల వద్ద, టైలెండర్ హాజల్వుడ్ను 0 పరుగులకే ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. ఇక స్టార్క్ను కుల్దీప్ 2 పరుగుల వద్ద అవుట్ చేయగా ఎల్లిస్ను 16 పరుగుల వద్ద ప్రసిద్ధ కృష్ణ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 46.4 ఓవర్లకే 236 వద్ద ఆలౌట్ అయింది. ఈ సిరీస్కు ఎంపిక అయినప్పటి నుండి ప్రతి నిమిషం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో విమర్శకుల నోలు మూయించాడు. ఈ మ్యాచ్లో 8.4 ఓవర్లు వేసి కేవలం 4.50 సగటుతో 39 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్లో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. అంతేకాకుండా టీమిండియా తరపున 8 మ్యాచ్లు ఆడిన తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్స్ జాబితాలో 16 వికెట్లతో అశ్విన్తో కలిసి 3వ స్థానంలో నిలిచాడు. 19 వికెట్లతో అగార్కర్, ప్రసిద్ధ కృష్ణ మొదటి స్థానంలో ఉండగా 17 వికెట్లతో బుమ్రా 2వ స్థానంలో ఉన్నాడు. ఇక సుందర్ 2 వికెట్లు దక్కించుకోగా మిగతా బౌలర్లు ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. అక్షర్ పటేల్ కేవలం 3 సగటుతో బౌలింగ్ చేసి అదరగొట్టాడు. అలా టీమిండియా బౌలర్లు ఈ మ్యాచ్లో సూపర్ బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చారు. 237 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు అద్భుతమైన ఆరంభం లభించింది. భారత ఇన్నింగ్స్ను ఓపెనర్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ మంచిగా ప్రారంభించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ మంచి బ్యాటింగ్తో క్రీజులో నిలిచాడు. మంచి టచ్లో కనపడ్డాడు. గిల్ కూడా పర్వాలేదనిపించే బ్యాటింగ్తో క్రీజులో నిలిచాడు. ఇదే క్రమంలో ఒక సిక్సర్ కొట్టి మంచి దూకుడు మీద కనపడ్డ గిల్ 26 బంతుల్లో 24 పరుగులు చేశాక హజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 69 పరుగుల విలువైన ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ అవుట్ అయిన తర్వాత వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో మంచి నియంత్రణతో ఆడాడు. మొదటి 2 మ్యాచ్లో డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్లో మాత్రం పెద్దగా తప్పులు చేయకుండా పరుగులు చేస్తూ రోహిత్కు అండగా నిలిచాడు. డకౌట్ల కారణంగా విపరీతమైన ఒత్తిడి ఉన్న కోహ్లీ ఈ రోజు మొదటి పరుగు చేయగానే కొండంత భారాన్ని కిందకు దించుకున్నట్లు కనపడ్డాడు. ఆ తర్వాత తన క్లాస్ బ్యాటింగ్తో దూసుకుపోయాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఎలాంటి తొందరపాటు లేకుండా క్రీజులో పాతుకుపోయి ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ పరుగులు సాధించారు. ఇదే క్రమంలో రోహిత్ శర్మ వన్డేలలో 60వ అర్ధ సెంచరీ సాధించాడు. వీరి భాగస్వామ్యం కూడా అర్ధ సెంచరీ దాటింది. ఇదే క్రమంలో రోహిత్ శర్మ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో చేసిన పరుగులతో ఆసీస్ గడ్డపై రోహిత్ వన్డేలలో 2500 పరుగులు చేశాడు. అంతేకాకుండా వన్డేలలో ఆస్ట్రేలియాపై అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో 19 అర్ధ సెంచరీలతో రోహిత్ శర్మ 4వ స్థానంలో నిలిచాడు. మొదటి 3 స్థానాలలో సచిన్, కోహ్లీ, రిచర్డ్స్ ఉన్నారు. ఇక ఇంతలోనే కోహ్లీ కూడా 75వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో పలు రికార్డులను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార్ సంగక్కరాను వెనక్కి నెట్టి కోహ్లీ 14,250 పరుగులతో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై వన్డేలలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో 24 సార్లతో సచిన్తో కలిసి కోహ్లీ మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. కోహ్లీ అర్ధ సెంచరీ చేసిన ఆనందం మరొక ముందే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్తో 33వ వన్డే సెంచరీ సాధించి సిడ్నీలో దుమ్ము దులిపేశాడు. తన అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్కు ఇది 50వ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా క్రికెట్ చరిత్రలో 3 ఫార్మాట్స్లో 5 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన విజిటింగ్ బ్యాటర్గా 6 సెంచరీలతో రోహిత్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 9 సెంచరీలతో సచిన్తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. అలా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ఎంత కష్టపడినా, ఆస్ట్రేలియా కెప్టెన్ ఎన్ని వ్యూహాలు వేసినా రోహిత్, కోహ్లీ ముందు అవన్నీ చిత్తయ్యాయి. వీరిద్దరూ సూపర్ బ్యాటింగ్తో స్కోర్ను అలా ముందుకు తీసుకెళ్లారు.
ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కలిసి ఇలా 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 19వసారి కావడం విశేషం. అంతేకాకుండా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 150 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీలలో 12 సార్లతో టెండూల్కర్, గంగూలీ జోడీలతో కలిసి ఈ ఇద్దరి జోడీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్ 121 పరుగులతో, కోహ్లీ 74 పరుగులతో అద్భుతమైన బ్యాటింగ్తో చివరి వరకు అజేయంగా నిలిచి 168 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియాను గెలుపు తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్లో ఇండియా 38.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.